డాక్టర్ గుంజి నరసింహారావు బీసీవై పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు వివరించిన బీసీల హక్కుల ఉద్యమ విజయవంతమైన విధం మరియు పెద్ద పెద్ద పత్రికల నిర్లక్ష్య ధోరణి వివరణ. ప్రజలకు ఎక్కడ ఏది జరిగితే ఆ వార్తని ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ప్రెస్ మీద ఉంది. వాళ్ళ ప్రధానమైన ఈ బాధ్యతని ప్రధాన పత్రికలుగా చెప్పుకుంటున్న వీళ్ళు విస్మరించారని ప్రజలకి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎక్కడో ఏ ప్రధాన రాజకీయ పార్టీలు ఏదైనా చిన్న సంఘటన చేస్తే దాన్ని మొదటి పేజీల్లో వేస్తారే, మరి ఇంత పెద్ద సంఘటన జరిగింది ఇక్కడ ఎందుకు వేయలేకపోయారు? మీరు మీ ఛానళ్ళు కానీ మీ పత్రికలు కానీ ఎందుకు వేయలేకపోయారు? ప్రజలకు మీ బాధ్యతను మీరు విస్మరించినట్టు కాదా ఇది అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు రాజ్య వ్యవస్థ ద్వారా ప్రజల సొమ్ముతో వీళ్ళకి ఇచ్చే ప్రింట్ మీడియా 50% సబ్సిడీతో ప్రభుత్వం వీళ్ళకి ప్రింట్ మీడియాని సప్లై చేస్తుంది. ఎందుకని? మీరు ప్రజలకు సంబంధించిన వార్తలు ప్రకటిస్తారని. మీరు ప్రింట్ మీడియా సబ్సిడీతో చూసుకుంటున్నారు. మీకు గుర్తులేదా అది? మరి ఇంత పెద్ద మీడియా కొన్ని వేల మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మహారాష్ట్ర నుంచి జ్యోతిబా పూలే మనమరాలు వచ్చారు ఇక్కడికి. ఉత్తరప్రదేశ్ నుంచి మండల్ గారి మనముడు వచ్చారు. వీళ్ళందరూ మద్దతు తెలియజేశారు. ఇతర తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చారు. వేల మంది ప్రజా సంఘాలు ప్రజలు వచ్చి ఈ సంఘటనకు మద్దతు తెలిపితే ఇక్కడ ఇంత సంఘటన జరుగుతుంటే, ఇంత ఉద్రిక్తమైన పరిస్థితులు ఏర్పడితే ఇది వార్తలో కవర్ చేయలేదు. ఇది చాలా శోచనీయమైన విషయం. ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. చిన్న మీడియాలు, యూట్యూబ్ ఛానల్స్ ఈరోజు ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేదానికి చాలా గణనీయమైన పాత్ర పోషించాయి. ఈరోజు ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్ అనేవి లేకుండా ఉంటే, ఇక్కడ ఇంత పెద్ద ఉద్యమం జరిగితే దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయేదానికి వేరే మీడియా లేక ఇవి గనక లేకుండా ఉంటే అసలు ఈ సంఘటన ప్రజలకు తెలిసిండేదే కాదు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది అందరికీ తెలిసింది. ఈ పెద్ద పత్రికలు అనేవాళ్ళు వీళ్ళు కవర్ చేయకపోయినా కూడా, వాళ్ళు కావాలని విఫలమైనా కూడా ఇవి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు చేరింది. ఏదైతే ఒక లెజిస్లేటివ్ వింగు ఫెయిల్ అయినప్పుడు జ్యుడిషియరీ వింగు సూమోటోగా కూడా తీసుకుంటుంది. బ్యూరోక్రసీ అంటే ఎగ్జిక్యూటివ్ తీసుకోవాలి, అది ఫెయిల్ అయిపోయింది. ఫోర్త్ ఎస్టాబ్లిష్డ్ స్టేట్ పత్రికలు కూడా ఫెయిల్ అయినప్పుడు దాంట్లో చిన్న భాగంగా చెప్పుకునే యూట్యూబ్ ఛానల్స్ గణనీయమైన పాత్ర పోషించాయి. అయితే అతి ప్రధానమైనది ఫిఫ్త్ ఎస్టేట్ ఆఫ్ ది స్టేట్ సివిల్ సొసైటీ ఈరోజు స్పందన చాలా అమోఘంగా స్పందించారు. ఈ సివిల్ సొసైటీలో ప్రజా సంఘాలు స్పందించి ఇక్కడ ఈ ఉద్యమాన్ని చాలా దాన్ని ఎంకరేజ్ చేసి సక్సెస్ చేశారు అని మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.